ప్రతి పేదవాడి ఇంట్లో పండగ చేయాలి, ప్రతి పేదవాడి కడుపు నిండాలని చెప్పి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి ఉగాది రోజు శ్రీకారం చుట్టింది. ఆ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఫేర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చౌక ధరల దుకాణాలన్నీ కూడా బిజీగా మారినటువంటి పరిస్థితి ఉంది. పేదలందరూ కూడా చౌక ధరల దుకాణం ఏదైతే ఉందో దుకాణాల బాట పట్టారు. తమకు రావాల్సినటువంటి కోటాకు సంబంధించినటువంటి సన్నబియ్యం తీసుకునేందుకు ఎక్కడికక్కడికి కూడా ఈ ఫేర్ షాప్స్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా పంపిణీ ప్రక్రియ అనేటువంటి మొదలైంది. ప్రస్తుతం మనం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి చౌక ధరల దుకాణం వద్ద ఉన్నాం. ఇది రామ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గోకుల్ నగర్. ఇక్కడికి కొంతమంది క్యూ లైన్లలో ఉండి మరి తమకు సంబంధించినటువంటి సన్నబియ్యం తీసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడే అమ్మ, సన్నబియ్యం తీసుకోవడానికి వచ్చావు కదా, ఎట్లా ఏమనిపిస్తుంది తల్లి? మంచిగానే ఉన్నాయి. ఎంత బియ్యం వస్తుంది నీకు? నాకు 6 కిలోలే. అంతకు ముందుకు నువ్వు దొడ్డు బియ్యం తీసుకున్నావు కదా, ఇప్పుడు సన్న బియ్యం తీసుకున్నాను. సన్న బియ్యం తీసుకోవడం మీకు ఉపయోగమేనా? ఎట్లా అనిపిస్తుంది మన అప్పటికి దొడ్డు బియ్యానికి ఇప్పుడు సన్న బియ్యం తీసుకోవడానికి? మంచిగానే. సో మీరు చెప్పండి అమ్మా, అంటే మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు? నువ్వు సన్న బియ్యం తీసుకోవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నావు? మేము 20 మంది ఉన్నాం కుటుంబం. మాకు క్వింటాల్ వస్తాయి. అందరు 20 మంది ఉన్నాము. అంతే మంచిగా అనిపిస్తుంది సన్న బియ్యం. తల్లి ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే ఇంట్లో ఉంటారు. మీకు క్వింటల్ బియ్యం వస్తాయి. అంత ముందుకు నువ్వు దొడ్డు బియ్యం తీసుకున్నావు కదా తల్లి, ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సన్న బియ్యం మీ అందరికి ఉపయోగకరంగానే ఉంటుంది. ప్రభుత్వం ఏమంటుందంటే సన్న బియ్యం అనేటువంటిది ఉన్నోళ్ళకి ధనవంతులకే ఉంది. ఈరోజు పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళ కడుపు నిండుతుంది అనే ఆనందాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది, సంకల్పాన్ని వ్యక్తం. అట్లాంటి కండిషన్ ఉందా? ఈ బియ్యం తీసుకుపోగానే మీ ఇంట్లో అందరూ ఎట్లా ఫీల్ అవుతారు తల్లి? సంబరం అవుతారు. సో ఏం పని చేసుకుంటారమ్మా మీరంతా? పాత బట్టలు. సో బయట 60 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ మీకు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఎట్లా ఉంది? దొడ్డు బియ్యమే తింటాం, సన్న బియ్యం తినాం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం తింటాం. సో ఇది నువ్వెక్కడి నుంచి వచ్చిన తల్లి? ఏం పని చేస్తారమ్మా మీరు? మేము కూడా బట్టలు అమ్ముతాం. బట్టలు అమ్ముకొని పోషణ చేస్తారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? మా ఇంట్లో 10 మంది ఉంటాం. ఇప్పుడు మీకు ఎంత బియ్యం వస్తాయమ్మా? ఇక్కడ 80 కిలోలు వస్తాయి. మరి అంత ముందుకు దొడ్డు బియ్యం తీసుకునేవాని కదా, ఇప్పుడు సన్న బియ్యం తీసుకునే, ఎట్లా అనిపిస్తుంది తల్లి? సంతోషం అనిపిస్తుంది. ఎందుకు సన్న బియ్యం కొనుక్కునే స్తోమత లేదు, ఇప్పుడు సన్న బియ్యం నేరుగా కంట్రోల్ షాపులనే దొరుకుతున్నాయి, ఎట్లా అనిపిస్తుందమ్మా? సంతోషం అనిపిస్తుంది. సో ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతా కూడా నిరుపేదలు వీళ్ళంతా కూడా. అమ్మా, మీకు కంట్రోల్ బియ్యం ఏ పాట వస్తాయి తల్లి మీకు? 24 కిలోలు వస్తాయి. ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? నలుగురు. ఇప్పుడు సన్న బియ్యం ఉన్నాయి కదా, సన్న బియ్యం అందరికి అందుబాటులో, అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఎట్లా అనిపిస్తుంది తల్లి? మంచిగా ఇస్తాను, మంచిగా అనిపిస్తాను. ఈ సన్న బియ్యం ఇచ్చేటువంటి పథకం మీకు హ్యాపీనేనా, సంతోషమేనా? సంతోషమే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడనే అండి. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 5గురు. ఎన్ని బియ్యం వస్తాయి మీకు? 30. ఎట్లా అనిపిస్తుంది ఈ బియ్యం ఇవ్వడం? సంతోషంగా ఉంది. సన్న బియ్యం సంతోషంగా. అంటే అంతమందికి దొడ్డు బియ్యం తినేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఫ్రీగా వస్తున్నాయి. బయట 60 రూపాయల కిలో కూడా ఇంకా ఎక్కువనే ధర ఉంది. అట్లాంటిది మరి మీకు ఫ్రీగా వస్తున్నాయి, ఏమనిపిస్తుంది తల్లి? సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా సంతోషంగా ఉంది. సో ఇంకొంతమంది లబ్ధిదారులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? నేను ఒక్కదాన్ని అయ్యా. 6 కిలోలు. అంతమందికి దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ప్రభుత్వం మీ అందరి కోసం ఇట్లా చేయడానికి ప్రభుత్వం చేసేది మంచి పనేనా, ఎట్లా అనిపిస్తుంది? మంచి పనే. సో ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉందో, సన్న బియ్యంకి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో, ఆ సన్న బియ్యంకి సంబంధించినటువంటి పథకము పంపిణీ ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అమ్మ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? 4. మీకు ఎన్ని బియ్యం వస్తాయిరా? అంటే పాపలది రావట్లే, మా ఇద్దరివే వస్తాయి, మా సార్వి నావి. 12 కిలోలు. అంత ముందుకు దొడ్డు బియ్యం తినేది, ఇప్పుడు ప్రభుత్వం నేరుగా సన్న బియ్యం, ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఫేర్ షాప్ నుంచి మీరు సన్న బియ్యం తీసుకుపోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది తల్లి? ఓకే, ఇవి అందరూ తినేవే కాబట్టి మేము కూడా హ్యాపీగా తీసుకుంటాం. ప్రభుత్వము ఉన్న వాళ్ళకే కాదు, ధనవంతులకే కాదు, పేదవాళ్ళకి కూడా సన్న బియ్యం ఇవ్వాలి, వాళ్ళ కడుపు నింపాలి అనుకుంది.
అట్లాంటి పేదవాళ్ళు, మీరు పేద మధ్య తరగతి సంబంధించిన వాళ్ళు, ఎట్లా అనిపిస్తుంది తల్లి మీకు ఈ బియ్యం నేరుగా లభించడం? అంటే వాళ్ళతో పాటు మేము కూడా సన్న బియ్యం తింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాం అంతే. సో ఇది అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు దొడ్డు బియ్యం తిన్నటువంటి మేమంతా కూడా ప్రభుత్వ సంకల్పం మేరకు సన్న బియ్యం తింటున్నాం. ఉన్నత వర్గాలు ఏ రకమైనటువంటి జీవన ప్రమాణాలతో బతుకుతున్నాయో ఈ సన్న బియ్యం తిని మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి ఇక్కడున్న ప్రతి పేద తల్లి, పేద లబ్ధిదారుడు తమకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.